నిజంగా కూడా మొదటిసారి దేశంలో అందరూ కూడా హర్షించుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చినాక పారదర్శకంగా ఈ యొక్క అవార్డు వ్యవహారం జరుగుతుంది. సో ఎవరు కూడా ఊహించని విధంగా అనేక మంది పద్మ అవార్డ్స్ను మనం పొందిన గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తాం. ఈరోజు గద్దర్ విషయానికి సంబంధించి వాస్తవంగా గద్దర్ గారు ప్రజాస్వామిక వ్యవస్థ మీద ఆయనకు నమ్మకం లేదని చాలా డిక్లేర్ చేశారు. అంటే ఈ రాజ్యాంగమే బూటకం అని చెప్పేసి ఆయన సిద్ధాంతం. ఆయన ఓటు వేయను, నేను ఇది ప్రజాస్వామ్యం కాదు, నాకు స్వాతంత్రం రాలేదని చెప్పేసి మాట్లాడారు. సో ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తికి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులను ఏ విధంగా ఆయన స్వీకరిస్తారు, ఏ విధంగా ఆయన అర్హుడవుతాడు? ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో వారు ఒక ఐడియాలజీలో ఉన్నారు. నక్సల్స్ అనే ఒక సిద్ధాంతం ఏదైతుందో దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది బడుగు బలహీన వర్గాలను ఇన్ఫార్మర్ పేర్లతోటి కాల్చి చంపిన చరిత్ర ఇలా నక్సలైట్లకు ఉందనేది మనం జగమెరిగినట్టు ఒక సత్యం. ఆయన ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్నాడు. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న సిద్ధాంతాన్ని మేము వ్యతిరేకిస్తలేము. ఆయన ఆ సిద్ధాంతం కోసం జీవించిండు, ఆ సిద్ధాంతం కోసం మరి మరణించిండు అనుకుంటున్నాము. ఆయన సంబంధం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు జరిగినప్పుడు మరి ఈ యొక్క నిషేధాలు విషయించినప్పుడు రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, ఎందుకు రేవంత్ రెడ్డి గారు చరిత్ర తెలుసుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రి గారు? మరి గత చరిత్రలో ఇదే గద్దర్ను ఎందుకు మీరు కేసులు పెట్టి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసింది? ఉపా చట్టం తీసుకొచ్చింది ఎవరు? మీరు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా మీరు తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి అనేక మందిని మరి తీసుకొచ్చి లోపల వేసింది ఎవరు వేశారు? మీరు కాదా? మీరు పెట్టిన కేసులు కావా? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఓట్ల రాజకీయం కోసం. ఈరోజు మందకృష్ణ గారికి ఒక రాజకీయ అవార్డు వస్తే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మాదిగలకు ఏది జరుగుతున్నట్టు ఒక అసమానతలు జరుగుతున్నామని ఒక ఉద్యమంలో ఒక ఉద్యమకారునిగా వారికి అవార్డు వస్తే మీరు దాన్ని రాజకీయం చేస్తున్నారు. మేము ఎక్కడ చేయట్లేదు, భారతీయ జనతా పార్టీ ఎక్కడ చేయట్లేదు. మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే కళాకారులు ఉన్నారో, గుర్తింపు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించేటువంటి ప్రక్రియను చేస్తూ ఉన్నాం. ఆ యొక్క కళను కాపాడడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది మీ యొక్క సొంత ఎజెండా, ఇది యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క సొంత ఎజెండా. ఇదే మరి స్పీకర్ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే వారితో మాట్లాడమనండి. శ్రీధర్ బాబు తండ్రిని హత్య చేసినటువంటి శ్రీధర్ బాబుతో మాట్లాడియండి, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల నుంచి అడిపియండి. రేవంత్ రెడ్డి గారి చరిత్ర మర్చిపోయి, కాంగ్రెస్ వాళ్ళు చరిత్రను మర్చిపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఎదురుదాడి జరుగుతున్నారో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు సవరణ చేసుకోండి. ఎస్, ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆయనకు వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తి గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? వ్యవస్థల మీద నమ్మకం ఉన్న వాళ్ళకు, ఈ రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నందుకు, ఈ రాజ్యాంగం అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీదనే వారికి విశ్వాసం లేదు ఈ యొక్క నక్సల్ సిద్ధాంతవాదులకు. వాళ్ళ గురించి ఎందుకు ఈరోజు డిస్కషన్ చేయాలి, డిబేట్ చేయాలి?